మీద నీళ్లు పోసుకుంటున్నారు. మంత్రుల దగ్గర నుంచి పోటీలు పడి వెండి పల్లెలలో నీళ్లు కడిగి వాళ్ళ మీద పోసుకొని మొత్తం మీద మన యొక్క సమ్మక్క సారక్క యొక్క స్ఫూర్తిని దెబ్బతీసింది. రాణి రుద్రమదేవి యొక్క స్ఫూర్తిని మొత్తం మీద దెబ్బతీసింది. ఒక చరిత్రాత్మకమైన నగరానికి ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఇంత దౌర్భాగ్యమైన దినం మరెప్పుడు రాదు. ఈ దేశ ప్రధానులు వచ్చినా, ఈ దేశ అధ్యక్షులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, రాష్ట్రపతులు వచ్చినా ఏనాడు వాళ్ళ కాలు కడిగి నెత్తిన పోసుకోలే. ఎవరి కాలు వాళ్ళే కట్టుకుంటారు, ఎక్కడనే బయటనే కట్టుకొని పోతుంటారు. ఇదే రామప్పకు వచ్చిండ్రు, వెయ్యి స్తంభాల గుడికి వచ్చిండ్రు, యాదగిరి గుట్టకు వచ్చిండ్రు. కానీ ఇట్లా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడానికి మాత్రం ఎక్కడ జరగలే. దానికి మళ్ళీ ఇంకా అది మా సంస్కృతి అని, మా సాంప్రదాయం అని మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు. సాంప్రదాయం ఎవరి సాంప్రదాయమో, తెలంగాణ సాంప్రదాయం ఏమైంది, తెలంగాణ సంస్కృతి ఏమైంది, తెలంగాణ మేధావులు ఎక్కడికి పోయినరు? ఆ వలసవాదుల యొక్క ప్రభావంతో ఈ ప్రభుత్వం నడుస్తుంటే ఆ ప్రభావంలోనే ఇప్పుడున్న ఈ సూడో మేధావులందరూ ఎక్కడికి పోయినని చెప్పేసి అడుగుతున్నా.